బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఫ్రాన్స్ లో మరోసారి రాజకీయ తుఫాన్. కొత్తగా పదవిలోకి చేరిన ప్రధాని కేవలం 27 రోజుల్లోనే రాజీనామా చేశారు. ఈ పరిణామం వల్ల ఫ్రాన్స్ లో కలకాలం రేపింది. అయితే ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ లేకోర్ను మరియు ఆయన ప్రభుత్వం సోమవారం రోజు రాజీనామా చేశారు. తాజాగా కేబినెట్ నేతలను ప్రకటించిన కొద్దిసేపటికే ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఫ్రాన్స్ రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. సెబాస్టియన్ ప్రకటించిన కొత్త మంత్రి వర్గంపై మిత్రపక్షాలు, విపక్షాలు రెండు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశాయి. ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అంటూ ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో సెబాస్టియన్ ఇలాంటి పరిస్థితుల్లో నేను పని చేయలేను అంటూ రాజీనామా చేశారు. ఈ రాజకీయం వల్ల ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థను కూడా కుదిపేసింది. షేర్ మార్కెట్లు క్షీణించాయి, యూరో విలువ పడిపోయింది, మదుపర్లలో ఆందోళన నెలకొంది. లేకర్ను రాజీనామాతో ఫ్రాన్స్ మరోసారి రాజకీయ అస్తవ్యస్తాల్లోకి జారిపోయింది. ప్రభుత్వ అస్థిరతతో పాటు ఆర్థిక అనిశ్చిత పెరిగిపోగా మాక్రాన్ నిర్ణయం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR టీవీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.